ఏటూరు నాగారం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ దగ్గర గేట్లు ఎత్తివేయడంతో ఏటూరు నాగారం దగ్గర వరద ఉధృతి పెరిగింది. అలాగే జంపన్న వాగు నుంచి వస్తున్న వరద కూడా గోదావరిలో కలుస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఏటూరు నాగారంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ దగ్గర గేట్లు పూర్తిగా ఎత్తివేసిన తర్వాత తుపాకులగూడెం దగ్గర కూడా ఉన్న 59 గేట్లని ఎత్తివేశారు. దాంతో ఏటూరు నాగారం దగ్గర వరద ఉధృతి పెరిగింది. అలాగే జంపన్న వాగు నుంచి వస్తున్నటువంటి వరద కూడా ఈ గోదావరిలో కలుస్తుంది. ఏటూరు నాగర్ నుంచి రామన్నగూడెం వరకు ఉన్నటువంటి కరకట్ట మరమ్మతులు చేయాలని పదే పదే గుర్తు చేస్తున్నటువంటి గ్రామస్తుల మాటలను వాళ్ళకు ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం గత ఏడాది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ ఎలక్షన్ నేపథ్యంలో పూర్తి పనులు కాలేదు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటికి వర్షాకాలం వచ్చింది. పనులు ప్రస్తుతం తీవ్రంగా కొనసాగుతూ వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో మరింత పోయినసారి పరిస్థితులు పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏటూరు నాగరం దగ్గర పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కరకట్టకు ప్రాంతంలో ఉన్నటువంటి దరి అంతా కట్టకున్నటువంటి దరి అంతా కొట్టుకుపోతున్న నేపథ్యంలో అధికారులు వాటిని పూర్తిగా కొట్టుక రాకుండా ఉండడం కోసం ఇక్కడ కర్రలని సపోర్ట్ గా చేస్తూ ఆ తర్వాత ఇక్కడ ఇసుక బస్తాలు వేసి వాటిని కరకట్ట కొట్టుకుపోకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద దృష్టి సారించారు. దాని మీద పనులు చేపట్టడం జరుగుతుంది. ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైన తర్వాత తీసుకోవాల్సిన చర్యల మీద 2 రోజుల క్రితం కలెక్టర్ స్వయంగా ఇక్కడికి రావడం, పనులను పరిశీలించడం, అలాగే సీతక్క కూడా పూర్తిగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం వల్ల గత ఏడాది భారీ వర్షాల కారణంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ప్రాణాపాయం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత ఎక్కడన్నా ఇబ్బంది తలెత్తితే ఆస్తి నష్టం జరగకుండా కూడా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద దృష్టి సారించారు. అలాగే కరకట్ట మీద చేపట్టాల్సినటువంటి పనుల మీద దృష్టి సారించినటువంటి అధికార యంత్రాంగం ఏఈ స్థాయి అధికారిని ఇక్కడే ఉంచి కరకట్ట పరిధిలో ప్రస్తుతం ఏటూరు నాగారం నుంచి రామన్నగూడెం వరకు ఉన్నటువంటి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి కరకట్టను మరమ్మతులు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. వాటిని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం జరుగుతుంది. 10,000 ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచుకున్నారు. ఆ ఇసుక బస్తాలని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇమీడియట్లీ ఇక్కడ డంప్ చేయడం కోసం వాటిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాహనాల్లో ఇసుకని ఇక్కడికి తరలించడం సాధ్యం కాదు. కాబట్టి వర్షాలు కనుక పెరిగితే మరొక కట్ట మీద కూడా వెహికల్స్ తిరగడం, అలాగే ట్రాక్టర్ లాంటి వాహనాలు రావు. కాబట్టి ముందే ఇక్కడ ఇసుక బస్తాలను కూడా డంప్ చేసుకుని అందుబాటులో ఉంచుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యల మీద దృష్టి సారించడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాల్పల్లి, ములుగు జిల్లాలో రెడ్ అలర్ట్ జోన్ లో ఉంటే మిగిలిన వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ ఎల్లో అలర్ట్ స్థాయిలో ఎల్లో అలర్ట్ స్థానంలో ఉంది. కెమెరామెన్ వాజిద్ తో అరుణ్ కుమార్, NTV వరంగల్.